పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవిత్ర ప్రసాదంపై రాజకీయ వికృత క్రీడ, తిరుమల ప్రతిష్టకు ముప్పుగా మారుతున్న కల్తీ యుద్ధం, పరిధి దాటుతున్న రాజకీయ పక్షాలు, జుగుప్సాకర రాజకీయాలకు కేంద్రంగా ఆంధ్ర, పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఆగ్రహంతో భక్తులు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఇప్పుడు రాజకీయ ఆరోపణల సుడిగుడంలో చిక్కుకుంది. భక్తికి పవిత్రతకు మారుపేరిన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరుపై హిందుత్వ సంఘాలు, సామాన్య భక్తులు చీత్కరించుకుంటున్నారు. ఒకవైపు కల్తీ జరిగిందని ప్రభుత్వం ఘోషిస్తుంటే, మరోవైపు ఆధారాల విషయంలో మారుతున్న ప్రకటనలో ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది. జంతుకొవ్వు నుండి యాసిడ్ల వరకు మారుతున్న మాటల వెనుక మర్మం ఏంటన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాలలో గత ప్రభుత్వ హయాంలో వాడిన నెయ్యిలో జంతువులకు కలిసిందని చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది విన్న భక్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ విచారణలో అటువంటి ఆధారాలు లభించలేదని తేల్చడంతో ఇప్పుడు ప్రజాప్రతినిధుల స్వరం మార్చారు. నెయ్యిలో బాత్రూమ్ క్లీనర్లు, యాసిడ్లు, ఇతర రసాయనాలు ఉన్నట్టు కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. ఇలా పూటకో మాట మార్చడం వల్ల అసలు నిజం ఏమిటో తెలియక భక్తులు అయోమయంలో పడ్డారు. నిజంగానే తిరుమల లడ్డీ తయారీలో అపవిత్రత జరిగి ఉంటే దానికి బాధ్యులైన నెయ్యి సరఫరా సంస్థపై లేదా అప్పటి టీడీటీ ఉన్నతాధికారులపై ఇప్పటివరకు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని $1 మిలియన్ ప్రశ్న. కేవలం ఆరోపణలకే పరిమితాయి తిరుమల వంటి పవిత్ర క్షేత్రంపై బురద జరగడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి తప్ప క్షేత్ర ప్రక్షాళన జరగడం లేదని హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు కోసం దేవదేవుణ్ణి వాడుకోవడం జుగుప్సాకరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం హిందుత్వ నినాదంతో పనిచేసే బీజేపీ మౌనం వహించడం. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు చేస్తున్న తీవ్రస్థాయి ఆరోపణల నుంచి బీజేపీ దూరంగా ఉంటుంది. ఈ అంశంపై అతిగా స్పందిస్తే అది చివరికి ఇబ్బందిగా మారుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడడం వల్ల ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను ముందుగానే పసిగట్టిన బీజేపీ నిశ్శబ్దంగానే ఉంటూనే పరిణామాలను గమనిస్తుంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రతిరోజు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో శ్రీవారి లడ్డూ పవిత్రతను, తిరుమల ఖ్యాతిని పరంగా పెడుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఏడుకొండల స్వామిపై ఉండే భక్తి శాశ్వతం. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ భక్తిని అపహాస్యం చేయకండి భక్తకోటి విజ్ఞప్తి చేస్తుంది. తిరుమల లడ్డూ వివాదంలో రావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదని పారదర్శకమైన విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తుంది. దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అంతేకాని ఎటువంటి ఆధారాలు లేకుండా పూటకో మాట మారుస్తూ తిరుమల ప్రతిష్టను గంగలో కలపడం భావ్యం కాదని హితవు పలుకుతున్నారు. ఈ సున్నితమైన అంశంపై పాలకులు ఇప్పటికైనా సంయమనం పాటించి భక్తులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.